వాస్తవం గారు కారు నాతో కట్టింది. ఏం కట్టింది? ఈ విశ్వాసత్వ కర్త నాకు కనపడింది. ఆమె ఎవరని అడిగా నాకు తెలియదు బాబు. వాస్తవం గారు వాస్తవం గారా కారు నాతో కట్టింది. అయ్యా నీకు ఎందుకు అన్నాడు. నాలో అంతరాత్మ ఊరుకోట్ల, నాలో ఆత్మ ఊరుకోట్ల. అమ్మాయిరా అన్న ఏం దగ్గరకు వచ్చింది. మీరు పాస్టర్ గారు అమ్మా అన్న. అవునా నిజంగా పాస్టర్ అయినా ఏం దగ్గర డౌటా? మరి కాదు అన్నిలాగా చాలా కాలు తాకెట్ పెట్టి కాకెట్ తాకెట్ పీకి తాకెట్టు పీకి తాగట్టుకో. విశ్వాసాన్ని ఏం చెప్తామని అంటే శిరక్తగా రాస్తాం ఏమంటే తర్వాత ఏం చేసిన తెలియదు కానీ వాక్యంలో చెప్పారు. దేవుడి ప్రజలారా ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఈ సెల్లలాగా కాళ్ళకి చేతులకి మహాపడి పెట్టుకునే బాగుండు. మహాపడి ఎర్రగా పండు కోతులా కనపడేది. ఎర్రగా అలా పెట్టిందేమో అలా అమ్మ ఆమె పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎర్రగా నల్లగా ఉన్న ఎర్రగా మారుతుంది. ఇవన్నీ నేర్పిస్తున్నారండి పిల్లలకి. పిల్లలు గర్తించేవాళ్ళు ఏది? పిల్లలకి బుద్ధి చెప్పేవాళ్ళు ఏది? పిల్లలు గర్తిస్తున్నామనే సండే స్కూల్ మానేశారు. ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు, మీ పిల్లలు నష్టపోతారు. మాకు నష్టమా? పిల్లలు గర్తిస్తున్నారని మోకరింప చేస్తున్నారని ఏమంటే లేటుగా వచ్చినందుకు కానీ పాట పాడినందుకు కానీ మాకు చెప్పనందుకు కానీ గర్తిస్తున్నారని మాపిచ్చేస్తావా? వాళ్ళు చెడిపోయాక నీకు అర్థమవుతుంది, వాళ్ళు పాడైపోయాక నీకు అర్థమవుతుంది. ఎవరి నేను కొన్ని విషయాలు కొంతమందికి అర్థమవుతాను చెప్తున్నా. మన జీవనంలో కూడా వెళ్ళినప్పుడు చెప్పా. కోటేశ్వరమ్మ ఆ పేరు లూదియా. నేను వాళ్ళ పిల్లలు చెప్పా, మీ అమ్మ సండే స్కూల్లో ఎదిగింది, పాటలు పాడింది, వాక్యం చెప్పింది, ఎంత ఎదిగింది. మీకేంటి పాటలు రావా? మీకు ఎందుకు రావు? మీరు ఎందుకు సండే స్కూల్కి వెళ్ళట్లేదు? మీ ఎందుకు భక్తి నేర్చుకోవట్లేదు? ఏంటి ఇలాంటి చేయకూడదు. ఆవిడ అని చెప్తుంది, అమ్మో బాయి గారు అసలు ఊరుకోలేదు, మమ్మల్ని ఇలా పెంచారు అలా పెంచారు కాబట్టి ఇప్పుడు ఒక క్రమంలో ఆమె ఎదుగుతుంది. ఆమె వల్లే మీరు దీవించబడాలంటే మీరు కూడా భక్తి నేర్చుకోవాలని చెప్పారు. కాబట్టి మా మధ్యలో లేరు ఆనందరావు కానీ, రూతు కానీ, సంసోరు కానీ సండే స్కూల్లో ఎదిగారు. మోసే కానీ ఎవరి వాళ్ళు సండే స్కూల్లో ఎదిగారు, ప్రాంతంలో ఎదిగారు. వాళ్ళ దేవుడు విడిచిపెట్టారు. దేవుడు అభివృద్ధి పరిచారు. ఎదగాలండి. దేవుడి మాటలో ఎదగాలి, దేవుడి పాటలో ఎదగాలి, దేవుడి వాక్యం ఎదగాలి. సేవకుడు తిరుగుబాటు చేయకూడదు. సేవకుడు ఖండిస్తాడు, సేవకుడు గద్దిస్తాడు, సేవకుడు బుద్ధి చెప్తాడు. ప్రభుదాస్ అనేవాడు పాస్టర్ గారు సండే స్కూల్ విషయంలో పిల్లల్ని ఏం చెప్తాం మాకు తెలియదు, బెత్తం ఆడాలి అనేవాడు. పాపం ఆనందరావు క్రమంగా బైబిల్ పట్టును కూడా తీసుకొచ్చేవాడు వాడు. కాబట్టి అలాగే వాడు నేర్చుకున్నారు. కొంతమంది నేర్చుకోకుండా తొలగిపోయారు, తప్పిపోయారు, వాళ్ళ ప్రయోజకులు కాలేకపోయారు. మరి పిల్లలు అలా ఉండకూడదు. మీ పిల్లలు అలా ఉండకూడదని నా ఆశ. మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని నా ఆశ. ఇక్కడేమంటాడు, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి హెచ్చరిక చేయొచ్చు. ఎందుకు బుద్ధి చెప్పడం? ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఈ బాధ్యత ఎవరిది? సేవకుడిది, దైవ సేవకుడిది బాధ్యత, సంఘ పెద్దలది బాధ్యత, సండే స్కూల్ టీచర్ది బాధ్యత, సేవకుడికి అసిస్టెంట్ ఉంటున్నటువంటి జూనియర్ పాస్టర్ది బాధ్యత, రక్షణ పొందిన సంఘస్థులది బాధ్యత. ఈ గ్రామస్తులు మారలేదంటే మిమ్మల్ని దేవుడు లెక్కడుతాడు.
మీరు తిరుగుచ్చి ఒలిపించుకుని ఇళ్లలో కూర్చోవడం కాదు. రక్షణ పొందిన మీరు, రక్షణ పొందిన మీరు, మారువర్ష పొందిన మీరు, మారువర్ష పొందని వారి దగ్గరికి వెళ్ళి చేసే మాటలు చెప్పి వారి సంఘంలో చేర్చాలి. సంఘాన్ని పాటు చేయకూడదు, సంఘంలో చేర్చాలి, సంఘాన్ని చేర్చకూడదు. సంఘం అవదట క్రీస్తు యొక్క శరీరము. సంఘాన్ని చీల్చామంటే క్రీస్తు శరీరాన్ని గాయం చేసిన వ్యక్తి నువ్వు. సంఘాన్ని పాడు చేసామంటే క్రీస్తు యొక్క దేహాన్ని ఆయన కనుపాపలు ముట్టిన వ్యక్తి నువ్వు. సంఘాన్ని పాటు చేయకూడదు, నన్ను పాటు చేయకూడదు అన్నాడు. సంఘాన్ని పాటు చేస్తే నేను వారిని పాటు చేస్తానన్నాడు. కాబట్టి సంఘం అభివృద్ధి కోసం, సంఘం క్షేమంగా ఉండడం కోసం, సంఘం ఫలించడం కోసం సంఘస్థులు ఏం చేయాలి? మాట కలుపుకొని, మనసు కలుపుకొని సంఘం అభివృద్ధి కోసం శ్రమ పడాలే కానీ పనిచేసే వాళ్ళ మీద నిందలు మోపి, పనిచేసే వాళ్ళ మీద సాడి చెప్పి, పనిచేసే వాళ్ళ మీద బురద చల్లి సంఘాన్ని అలా పాడు చేస్తే నీ ఇంటి మీదకి శాపం వస్తుంది, జాగ్రత్త. నీ ఒంటి మీదకి శాపం వస్తుంది, జాగ్రత్త. భయంతో సంఘం అభివృద్ధి కోసం పనిచేయండి. అప్పుడు ఏమిటా అన్నాడు? జీవ కిరీటం. ప్రభు స్వామి ఈ గోడలో ఉన్న రాళ్ళు సాక్షి చెప్తేట. మనమ్మ గారు, రత్నకుమారమ్మ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యగారి మీద ఏం మాట్లాడామో, లేదా ఫలానా మీద ఏం మాట్లాడామో ఈ రాళ్ళంటే దేవునికి సాక్షి చెప్తేట. మనం అర్థవుతుందా? రత్నకుమారం అర్థవుతుందా? భయం ఉందా మీకు? భయం అంటే చేయవలసిన పని ఏంటి? మీ ఇద్దరికే మాట్లాడుకోవాలా. మధ్యలో పద్మ గారిని తీసుకురాకూడదు, మధ్యలో మేరమ్మని తీసుకురాకూడదు, మధ్యలో పాస్టర్ గారిని తీసుకురాకూడదు, మధ్యలో సంఘం తీసుకురాకూడదు. భయం ఉన్న వాళ్ళు చేసే పని. భయం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు, అబద్ధ మాటలు చెప్పుకుంటూ ఉంటుంటారు. అలాంటి వారితో ప్రవర్తున్నాడు. సంఘం నా శరీరం, అది దాన్ని మీరు పాడు చేస్తే మిమ్మల్ని పాడు చేస్తా, దాన్ని మీరు బాగు చేస్తే మంచి పని చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నటువంటి మంచి చెట్టు, కాపు కాసే చెట్టు ఉందనుకోండి, దానికి కర్రించుకుని వేస్తారు. రాయి సిద్ధం, రాళ్ళ దెబ్బలు తగులుతాయి, కర్ర దెబ్బలు తగులుతాయి. దేనికి? కాలి కాసే చెట్టుకి, గొడ్డుగో చెట్టుకి. గొడ్డుగో చెట్టు దాని మక్కు కూడా చూడొచ్చి పాపం తగిలింది అనుకుని, పాపం తగిలింది దాని మక్కు కూడా చూడు. ఇది గొడ్డుగో చెట్టు, దానికి ఏ రాయి దెబ్బ తగలదో, కర్ర దెబ్బ తగలదు, రాయి దెబ్బ తగలదు. కాపు కాసే చెట్టుకి మంచి పని చేసే వాళ్ళ మీద నిందలు మోపుతారు, మంచి పని చేసే వాళ్ళ మీదే అబద్ధాలు చెప్తారు, మంచి పని చేసే వాళ్ళ మీదే రాళ్ళ దెబ్బలు, కర్ర దెబ్బలు. అయినా నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇస్తానన్నాడు. బాబు చెప్పి ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు.